పెద్దల సమక్షంలోనే చెప్పుకొని పెళ్లి చేసుకున్నాం మేడం. ఇప్పుడు ప్రజెంట్ ఆ బాబాయినా నా కొడుకే కాబట్టి నా బిడ్డలాగే నేను సమానంగా చూశానమ్మా. కానీ నా కొడుకుతో ఇప్పుడు మాట్లాడొద్దు, అసలు వాడిని చూపించడం లేదు, అసలు పంపించట్లేదు. ఇప్పుడు ఆ బాబు నన్ను అమ్మా అమ్మా అని చెప్పి కలవరిస్తూ ఉన్నాడు. స్కూల్ దగ్గర వదిలిపెట్టి వెళ్తానా, వెళ్ళి వచ్చిన తర్వాత నేను లేనప్పుడు ఆడు కొడతాం, బాబుని కొడుతుంది, నువ్వు నాకు పుట్టలేదు నువ్వు. వాళ్ళ నాన్న అంటే అసలు వాళ్ళ బాబుకు పడదు మేడం. ఎందుకంటే దగ్గరికి తీసిన రోజులు లేవు. నా దగ్గరే పడుకుంటాడు అబ్బాయి. అమ్మ అమ్మని నా దగ్గరకు వస్తాడు మేడం. నేను ఎంత ప్రేమగా చూసుకుంటే ఆ అబ్బాయి నా దగ్గరకు వస్తాడు మేడం. కనీసం తండ్రిగా ఒక రెస్పాన్సిబిలిటీ లేదు మేడం బాబు మీద. బాబు ఐసీయూలో ఉండడం వల్ల కొద్ది రోజులు బాబు దగ్గర గడపాల్సి వచ్చింది, ఎందుకంటే రికవరీ కావడానికి. ఆ సమయంలో తను ఫోన్ చేసి నువ్వు వస్తావా ఇంటికి, లేదంటే అక్కడే ఉంటావా. నేను లాస్ట్ మా అమ్మ నా కోసం వచ్చి రిక్వెస్ట్ చేసింది, అయింది బాబు, సరే బాబు నేనే పెట్టుకుంటాను, పోనీలే ఆమెను క్షమించి ఇంట్లోకి తీసుకోని అంటే ఒప్పుకోవడమే లేదు. ఒక రోజు అంతా బయట నిలబెట్టాడు మేడం నాకు. సో దీనికి పరిష్కారం మీ ద్వారానే దొరుకుతుందని, మీకు ఎంతమందికి మీరు పరిష్కారాలు చూపించారని మీ దగ్గరికి వచ్చానమ్మా ఈ రోజు. ఇక దేశంలో ఈ ఒకరికి ఉన్నారండి కొడుకు అనేది, ఇంకెవరికి లేరా?